హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసిడ్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మెథడ్. సో, ఈ మెథడ్స్‌లో మనం ఇప్పుడు డిఫరెంట్ టాపిక్స్ తెలుసుకోబోతున్నాం. వెరస్ మెథడ్ అంటే ఏంటి? ఇంకా దానిని ఎలా డిఫైన్ చేస్తాం? దాని సింటాక్స్ ఏంటి? దాంతో పాటు ఒక ఎగ్జాంపుల్. దాని తర్వాత మనం ఆహ్, మెథడ్స్‌లో కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్సెస్ అని అదర్ లాంగ్వేజెస్‌లో ఉంటాయి. వెరస్ జావాలో మాత్రం మనకు ఓన్లీ కాల్ బై వాల్యూ అని ఒకటే ఉంటుంది. సో, ఆ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్ జావాలో ఎలా అచీవ్ చేయొచ్చని దాని గురించి పాసింగ్ ఆబ్జెక్ట్ యాస్ పారామీటర్ ద్వారా తెలుసుకుంటాం. కాల్ బై రిఫరెన్స్ జావాలో ఎలా అచీవ్ చేయొచ్చని. దాని తర్వాత మనం మెథడ్ ఓవర్‌లోడింగ్ గురించి తెలుసుకుంటాం. దాని తర్వాత మనం వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్, నెక్స్ట్ command line arguments and recursion. By this, we will complete the entire methods concept in Java. So first topic is మనకి methods. సో, ఇప్పుడు ఫస్ట్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. సో, మెథడ్ అనేది ఏంటంటే ఒక క్లాస్ లోపల మనకి ఎప్పుడైనా మెథడ్స్ ఉంటాయి. సో, ఈ మెథడ్‌ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ లోపల మెథడ్స్ ఉంటాయి. ఈ మెథడ్స్ అనేవి ఒక స్పెసిఫిక్ టాస్క్‌ని ఒక సెట్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఒక స్పెసిఫిక్ టాస్క్‌ని పెర్ఫార్మ్ చేస్తుందది. ఎప్పుడు పెర్ఫార్మ్ చేస్తుందంటే దాన్ని పిలిచినప్పుడు. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ మెథడ్. సింపుల్ డెఫినిషన్. సో, ఇప్పుడు డెఫినిషన్ ఏంటో చూద్దాం. మెథడ్ ఈస్ డిఫైన్డ్ వితిన్ ఏ క్లాస్ విచ్ ఈస్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పెర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ టాస్క్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రమ్ అదర్ మెథడ్స్ ఆర్ క్లాసెస్. వేరే క్లాసెస్ నుంచైనా పిలవచ్చు. లేదా సేమ్ క్లాస్ నుంచైనా ఆ మెథడ్‌ని మనం పిలవచ్చు. నెక్స్ట్ మెథడ్‌ని ఎలా రాస్తాం? అంటే సింటాక్స్ ఆఫ్ మెథడ్ ఏంటి చూద్దాం ఇప్పుడు. సో, సిమిలర్‌గా మనకి ఎలా అయితే వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తాం, మెథడ్‌ని కూడా సిమిలర్‌గా అదే వేలో సింటాక్స్ ఉంటుంది. దాని రిటర్న్ టైప్, ఆ మెథడ్ నేమ్ ఏంటి, ఇంకా దాంట్లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఓకే. సో, మనం మెథడ్‌ని కాల్ చేసేటప్పుడు ఈ పారామీటర్స్ మనం ఎన్నిస్తే అది ఇక్కడ కాపీ అయ్యి మనకి ఒక సెట్ ఆఫ్ కోడ్ రన్ అయ్యి ఏదో ఒక వాల్యూ రిటర్న్ ఇస్తుంది. లేదా రిటర్న్ టైప్ వాయిడ్ పెడితే ఏం రిటర్న్ ఇయ్యకుండా ఇక్కడ మనకి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, దిస్ ఈస్ ద బేసిక్ సింటాక్స్. రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, పారామీటర్ లిస్ట్ ఇవ్వాలి. తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్ రాయాలి. ఏదన్నా ఇక్కడ రిటర్న్ టైప్ రాస్తే సేమ్ రిటర్న్ టైప్ మనం ఇక్కడ కాల్ చేసిన దానికి రిటర్న్ ఇవ్వాలి. ఓకే. దిస్ ఈస్ ద మెథడ్ అండ్ సింటాక్స్ ఆఫ్ మెథడ్. ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. టు ఫైండ్ ద గ్రేటెస్ట్ అమాంగ్ 2 నంబర్స్. 2 నంబర్స్ మధ్య గ్రేటెస్ట్ రాయడానికి ఒక మెథడ్ రాసి మనం దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం ఇప్పుడు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మెథడ్ రాస్తున్నానిప్పుడు. సో, దానికి నేను ఇంటిజర్‌ని రిటర్న్ చేయాలి. ఎందుకంటే 2 నంబర్స్‌ని కంపేర్ చేసి అది ఏది పెద్దదో మళ్ళా రిటర్న్‌గా ఇంటిజర్ ఇవ్వాలి కాబట్టి రిటర్న్ టైప్ ఇంటిజర్. ఓకే. సో, దాని పేరు మ్యాక్స్ అని తీసుకుంటాను. మెథడ్ పేరు మ్యాక్స్. సో, దానికి 2 వాల్యూస్ పంపిస్తాం మనం. అంటే ఏ వాల్యూ, బి వాల్యూ పంపిస్తాం. సో, నేను ఆ 2 స్టోర్ చేసుకోవడానికి ఇంట్ ఎక్స్, ఇంట్ వై. ఓకే. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా మనం మెథడ్‌ని డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ మనం కోడ్ రాయాలి. ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ థాన్ వై అయితే రిటర్న్ ఎక్స్. దట్స్ ఇట్. ఎల్స్ ఎల్స్ దిస్ ఇస్ ఎల్స్ రిటర్న్ వై. దట్స్ ఇట్. దిస్ ఇస్ ద కోడ్. ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ మెథడ్ రాస్తాం. ఓకే. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో, ఇది మనకి మెయిన్ మెథడ్. ఈ మెయిన్ మెథడ్ ఈ మెయిన్ మెథడ్ లోపల మనం ఇప్పుడు దీన్ని సో, ఇప్పుడు 2 వాల్యూస్ తీసుకోవాలి మనం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ స్కానర్ క్లాస్ తీసుకుంటున్నాను. యూజర్ నుంచి అడగటానికి. స్కానర్ ఎస్‌సి ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. సో, ఫస్ట్ మన యూజర్ నుంచి ఏ వాల్యూ అడగాలి కాబట్టి ఫస్ట్ దాన్ని ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ఎంటర్ ఫస్ట్ వాల్యూ. సిమిలర్‌గా సెకండ్ వాల్యూకి గూడా. సో, సిమిలర్‌గా సెకండ్ వాల్యూ కన్నా ముందు మనం ఫస్ట్ వాల్యూ తీసుకోవాలి యూజర్ నుంచి. సో, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్‌సి డాట్
నెక్స్ట్ ఇంట్. సో, ఇప్పుడు మనం సిమిలర్‌గా సెకండ్ వాల్యూని గూడా అడిగి తీసుకోవాలి యూజర్ నుంచి. సక్సెస్‌ఫుల్‌గా మనం 2 వాల్యూస్ యూజర్ నుంచి తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఆ రిటర్న్ చేసిన వాల్యూని ఒక దాంట్లో ఇక్కడ రిటర్న్ చేస్తది ఒక వాల్యూ. సో, దాన్ని ఒక దాంట్లో స్టోర్ చేసుకోవడానికి నేను ఇంట్ రిజల్ట్ అని తీసుకుంటున్నా. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు సో, ఇప్పుడు మనం ఈ 2 పారామీటర్స్‌ని దీనికి పాస్ చేయాలి. ఎలా పాస్ చేయాలంటే ఇక్కడ మనం మాక్స్ ఫంక్షన్ తీసుకున్నాం. సో, మాక్స్ ఆఫ్ సో, ఇది మెథడ్ కాలింగ్ అన్నమాట. మాక్స్ ఆఫ్ మనం ఏమేం వాల్యూస్ పంపాలి? ఏ, బి. సో, ఇప్పుడేమవుతుందంటే ఇక్కడ ఏ ఏదైతే యూజర్ ఇస్తాడో బి ఈ 2 కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి కాపీ అయితాయి. ఎక్స్‌లో, వైలోకి ఏ, బిలు ఎళ్తాయి. ఇక్కడ చెక్ చేసి మనకి ఏ పెద్దదైతే రిటర్న్ మనకి ఏ పెద్దదిస్తుంది లేదా బి పెద్దదిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి చూద్దాం. సో, ఇప్పుడు బిఫోర్ థట్ ఇక్కడ మనం ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్ఎన్ రిజల్ట్. దట్స్ ఇట్. ఓకే. నౌ వి హావ్ సక్సెస్‌ఫుల్లీ కోడెడ్. సో, ఇప్పుడేం జరగాలి మనకి లెక్క ప్రకారం అయితే ఇక్కడ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు సో, ఇక్కడ రిటర్న్ వాల్యూస్ రావాలి. కానీ ఈ మెథడ్ మనకి వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదంటే ఒక నోట్ ఉంటుంది మెథడ్స్‌లో. ఆ మెథడ్స్‌లో నోట్ ఏంటంటే మనం స్టాటిక్ మెథడ్. సో, మెయిన్ అనేది ఒక స్టాటిక్ మెథడ్. సో, మెయిన్ మెథడ్ నుంచి మనం ఓన్లీ స్టాటిక్ మెథడ్స్‌ని మాత్రమే పిలవైతే అయితది. సో, ఇక్కడ మనం స్టాటిక్ మెథడ్‌ని చేయాలి దీన్ని. సో, దీన్ని స్టాటిక్ మెథడ్ చేయాలంటే స్టాటిక్. సో, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దీన్ని పిలవచ్చు. ఇప్పుడు మనం రన్ చేస్తే మనకు అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఎంటర్ ఫస్ట్ వాల్యూ నేను 9 ఇస్తున్నాను. సెకండ్ వాల్యూ 6 ఇస్తున్నాను. 9 అనేది గ్రేటెస్ట్ వాల్యూ. మాక్సిమం వాల్యూ 9 వచ్చింది. ఇంకొకసారి మనం 6, 9 మళ్ళీ 9 వచ్చింది. ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం స్టాటిక్ ఇయ్యలేదనుకోండి మనకి అవుట్‌పుట్ అనేది ఎర్రర్ వస్తుంది. అవుట్‌పుట్ అనేది ఎర్రర్ వచ్చింది. సో, నాన్ స్టాటిక్ మెథడ్. సో, నాన్ స్టాటిక్ మెథడ్స్‌ని మనం స్టాటిక్ మెథడ్ నుంచి కాల్ చేయలేం. దీన్ని నాన్ స్టాటిక్ మెథడ్స్‌ని కూడా ఎలా కాల్ చేయొచ్చంటే మనం దీనికి ఇక్కడున్న క్లాస్‌కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఆ ఆబ్జెక్ట్ నుంచి ఈ నాన్ స్టాటిక్ మెథడ్స్‌ని కాల్ చేయొచ్చు జావాలో. సో, ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలిప్పుడు. సో, ఆఫ్టర్ థిస్ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సో, మనకి క్లాస్ పేరేంటి ప్రాక్టీస్. సో, ప్రాక్టీస్ ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాను ఓబీజే అని. ఈజ్ ఈక్వల్ టు న్యూ ప్రాక్టీస్. దట్స్ ఇట్. So this is how we create an object. We hope you all know about this. We have already discussed in the previous video. సో, ఇప్పుడు ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు డైరెక్ట్‌గా ఇక్కడ నేను ఆబ్జెక్ట్ డాట్ మాక్స్ అని ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టాటిక్ మెథడే కాకుండా నాన్ స్టాటిక్ మెథడ్స్ అయినా పిలవచ్చు. మనకి సక్సెస్‌ఫుల్‌గా కోడ్ అనేది రన్ అయింది. ఎంటర్ ఫస్ట్ వాల్యూ 9. 9, 15. సి దిస్ ఈస్ హౌ వి కెన్ కాల్ ద మెథడ్స్. స్టాటిక్ మెథడ్స్ నుంచి మనం స్టాటిక్ మెథడ్స్‌ని పిలువైతే అయితది. లేదా నాన్ స్టాటిక్ మెథడ్స్ పిలవాలంటే మనం ఖచ్చితంగా ఈ క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని, ఆ ఆబ్జెక్ట్ నుంచి మనం నాన్ స్టాటిక్ మెథడ్స్‌ని పిలవచ్చు. ఇన్ దిస్ వే మెథడ్స్ వర్క్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ది మెథడ్స్ కాన్సెప్ట్. సో, దిస్ ఈస్ థాట్ నోట్. వి కెన్ కాల్ ఓన్లీ స్టాటిక్ మెథడ్స్ ఫ్రమ్ మెయిన్ మెథడ్ ఆర్ స్టాటిక్ మెథడ్. ఒక స్టాటిక్ మెథడ్ నుంచి ఇంకొక స్టాటిక్ మెథడ్‌ని మాత్రమే పిలువైతది మెయిన్ మెథడ్ నుంచి. ఎల్స్ వి మస్ట్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్. బై దట్ ఆబ్జెక్ట్ వి కెన్ call the non-static methods. Hope you all understood this methods concept. This is about methods. Next concept is ఇప్పటిదాకా మనం కాల్ బై వాల్యూని చూసాం. ఇప్పటిదాకా మనం చూసిందంతా కాల్ బై వాల్యూ. ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే మనం వాల్యూస్‌ని పంపిస్తున్నాం. ఇక్కడున్న యూజర్ ఇచ్చిన ఏ వాల్యూ, బి వాల్యూని మనం కాల్ చేసినప్పుడు ఈ వాల్యూస్ అనేవి ఇక్కడికి అసైన్ అయితాయి. సో, కాపీ అయ్యి ఇక్కడ మనకు కంప్యూటేషన్ జరిగి ఇక్కడ ఎక్స్ పెద్దదైతే రిటర్న్ ఎక్స్ ఇస్తుంది. వై పెద్దదైతే వై అని ఎక్కిస్తుంది. సో, ఇన్ దిస్ వే ఇట్ వర్క్స్. సో, కాల్ బై వాల్యూ అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు మనకి జావాలో ఓన్లీ కాల్ బై వాల్యూ ఒక్కటే ఉంటుంది. సో, నథింగ్ బట్ ఇక్కడున్న వాల్యూస్ ఇక్కడికి కాపీ అయితాయి. దట్ ఈస్ ద ఓన్లీ వే ఇన్ జావా. వేరస్ సి అండ్ సి లాంగ్వేజెస్‌లో మనం
పాయింటర్స్ కాన్సెప్ట్ ఉంటది అక్కడ అడ్రెసెస్‌ని పంపియొచ్చు. సో, ఇక్కడ జావాలో మాత్రం పాయింటర్స్ కాన్సెప్ట్ అనేది ఉండదు. ఓన్లీ కాల్ బై వాల్యూనే ఉంటుంది. సో, ఇప్పుడు మనం కాల్ బై రిఫరెన్స్‌ని ఎలా అచీవ్ చేయాలో చూద్దాం. ఈ కాల్ బై వాల్యూనే యూజ్ చేసుకొని. సో, మనకి ఈ అరేస్ కాన్సెప్ట్‌లో వి కెన్ అచీవ్ కాల్ బై రిఫరెన్స్. ఎలా ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు మనం. సో, ఒక అరేని తీసుకుంటే మనకి దాంట్లో ఉన్న రిఫరెన్స్ ఇదైతది. సో, మనకిప్పుడు ఒక అరేని తీసుకున్నామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ స్క్వేర్ బ్రాకెట్‌లో 2, 3 అలా తీసుకున్నామనుకోండి. సో, ఇక్కడ మనం ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ 2, 3, 4, 5, 6 అని తీసుకున్నాం. సో, ఇదే అదే అనుకోండి. సో, ఇది 2, 3, 4, 5, 6 అవుతుంది. సో, ఇప్పుడు మనం దీని యొక్క ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఇక్కడ నేను క్యాపిటల్ ఏ తీసుకోవాలి. సో, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ఈ యొక్క ఏ అవుతుందండి. సో, ఇది అరే. సో, ఇది రిఫరెన్స్. ఈ ఏ అనేది ఈ అరే యొక్క అడ్రెస్‌ని స్టోర్ చేసుకుంటుంది. సో, ఇప్పుడు ఈ అడ్రెస్‌ని మనం కాపీ చేసుకొని కాల్ చేయాలంటే ఇక్కడ కూడా మనం అరేని తీసుకోవాల. వెరాస్ ప్రీవియస్‌గా చూస్తే మనం వాల్యూస్‌ని తీసుకున్నాం. సో, వేరియబుల్స్ లైక్ ఇంట్ ఎక్స్, ఇంట్ వై. అదే మనం ఇక్కడ నుంచి మనం ఒక అరేని పాస్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా అరేస్ తీసుకోవాలి. సో, ఇలా ఇంట్ ఎక్స్ కానీ, ఇంట్ వై కానీ ఇలా మనం అరేస్‌ని తీసుకోవాలి. సో, ఇన్ థిస్ వే పాసింగ్ ఆబ్జెక్ట్ యాస్ ఎ పారామీటర్ వర్క్స్. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ అనేది రిఫరెన్స్ ఆఫ్ దిస్ అరే. సో, ఈ రిఫరెన్స్‌ని పాస్ చేసినప్పుడు ఇది ఒక్కటే గుర్తుంచుకోవాల్సిన మన విషయం ఇంట్ వై. సో, ఇలా మనం ఒక అరేని తీసుకుంటే అప్పుడు ఈ ఆబ్జెక్ట్‌లో ఇక్కడున్న రిఫరెన్స్ ఇక్కడున్న అడ్రెస్ దీంట్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏ మానిప్యులేషన్స్ చేసినా మనకి అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. వెరాస్ ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్స్ ప్లస్ ప్లస్ అని సంథింగ్ చేస్తే ఇక్కడున్న వాల్యూస్ వేరు. కాకపోతే ఇక్కడేమవుతుందంటే మనకి కాల్ బై అడ్రెస్ ఇక్కడ ఏం చేంజెస్ చేసినా అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, ఇప్పుడు మనం ఆ ప్రోగ్రామ్ చూద్దాం. పబ్లిక్ క్లాస్ ప్రాక్టీస్ అని తీసుకున్నాను నేను. స్టాటిక్ వాయిడ్ నేనిక్కడ అప్డేటెడ్ అరే అని అంటే ఇక్కడున్న వాల్యూస్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ 3 అనే వాల్యూని 25 చేసి అప్డేట్ చేసి నేను అరేని ప్రింట్ చేయాలనుకున్నా మెథడ్ యూజ్ చేసి. సో, ఇప్పుడు నేను ఫస్ట్ మెథడ్స్ రాయాలి. ఆ మెథడ్ ఎలా రాయాలి మనం? అదేం రిటర్న్ ఇవ్వక్కర్లే. ఇక్కడే డైరెక్ట్‌గా ప్రింట్ చేస్తున్నాను. సో, ఏం రిటర్న్ ఇవ్వట్లేదు కాబట్టి వాయిడ్. ఓకే. స్టాటిక్ వాయిడ్ అప్డేటెడ్ అరే ఇంటూ వై. సో, ఇక్కడ మనం అరేని తీసుకున్నాం. ఇక్కడ ఈ యొక్క అడ్రెస్‌ని పాస్ చేస్తున్నాం. సో, ఏ అనే ఇలా అరేని పాస్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా మనం అరేని తీసుకోవాలి. అందుకే నేను ఇక్కడ ఇంటూ వై అనే ఒక అరేని తీసుకున్నా. ఇప్పుడు మనం వైలో ఏం మానిప్యులేషన్స్ చేసినా అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో, వై ఆఫ్ 1 ఈస్ వెరీ మచ్ సిమిలర్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 1 అన్నట్టిది. ఓకే. సో, ఇక్కడ ఏం చేంజెస్ చేసినా అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో, ఇక్కడ వై ఆఫ్ 1 25 చేసినప్పుడు ఇక్కడ 3 అనేది మనకి 25 అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇది చేసిన తర్వాత నేను ఇక్కడ ఈ యొక్క అరేని ప్రింట్ చేస్తున్నా. సో, ఇది మనకి ఫర్ ఈచ్ లూప్ తెలుసు మీ అందరికి. ఫర్ ఇంట్ ఇక్కడ ఎక్స్ మ్యాప్ వై అంటే వై అంటే ఈ అరేని ఇక్కడున్న కాపీ అయింది కదా! సో, ఈ 2 ఒకటే. సో, ఇప్పుడు ఈ అరేని నేను ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ 3 కాస్త 25 అవుతుంది. అదే ఇంకొక వాల్యూని కూడా నేను అప్డేట్ చేసుకోవచ్చు. లైక్ వై ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 19. ఇప్పుడు 2 వాల్యూస్ అప్డేట్ అయితాయి మనకి. సీ ఇక్కడ 5 కాస్త మనకి 99. ఇలా మనకి వి కెన్ పాస్ అన్ ఆబ్జెక్ట్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ కాన్సెప్ట్. జస్ట్ ఎ సెక్. Passing object as parameter. This is achieved in arrays. So, in this way, we can pass an object or we can pass an address in Java also, but we don't have pointers concept in Java. Call by value or call by reference is achieved only through కాల్ బై వాల్యూ ఇట్‌సెల్ఫ్. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి అడ్రెస్‌ని కాపీ చేసి అదే అడ్రెస్‌ని ఇక్కడికి మనం పాస్ చేస్తాం. ఇన్ థిస్ వే కాల్ బై రిఫరెన్స్ ఈస్ అచీవ్డ్ ఇన్ జావా. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ పాసింగ్ ఆబ్జెక్ట్ యాస్ పారామీటర్. నెక్స్ట్ కాన్సెప్ట్ సో, బిఫోర్ థట్ మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం చూద్దాం. సో, వెన్ వి పాస్ అన్ ఆబ్జెక్ట్ యాస్ పారామీటర్ అడ్రెస్ యాస్ షోన్ ఇన్ ద ఎగ్జాంపుల్ సచ్ దట్ ద ఆబ్జెక్ట్ హోల్డ్ ది రిఫరెన్స్. సో, ఇక్కడున్న ఆబ్జెక్ట్. సో, ఇది ఆబ్జెక్ట్. ఇది రిఫరెన్స్‌ని హోల్డ్ చేస్తుంది. దేని రిఫరెన్స్‌ని? అరే యొక్క రిఫరెన్స్‌ని. So, it holds the reference or address of the array. To hold that object, we use array in formal parameters. So, ఇక్కడ ఫార్మల్ పారామీటర్స్ ఇవి. సో, ఈ యొక్క అరేని హోల్డ్ చేయటానికి ఇక్కడ మనం ఫార్మల్ పారామీటర్స్ యూజ్ చేస్తాం.
ఈ ఫార్మల్ పారామీటర్స్‌లో మనం అరేని యూజ్ చేస్తాం. అందుకే మనం y అనే ఒక అరేని తీసుకున్నాం. సో, ఇప్పుడు ఇక్కడ ఏమేం చేంజెస్ చేసినా అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్ థిస్ వే వి పాస్ అన్ ఆబ్జెక్ట్ యాస్ ఎ పారామీటర్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ మెథడ్ ఓవర్‌లోడింగ్. సో, ఈ మెథడ్ ఓవర్‌లోడింగ్ కాన్సెప్ట్ ఈస్ నథింగ్ బట్ 2 మెథడ్స్ ఉంటాయి మనకి. 2 మెథడ్స్ కూడా సేమ్ నేమ్ ఉంటుంది. సేమ్ నేమ్ ఉండి ఎయిదర్ దాంట్లో చేంజెస్ ఎక్కడ జరుగుతాయంటే పారామీటర్స్ అంటే నంబర్ ఆఫ్ పారామీటర్స్‌లో డిఫరెంట్ ఉండొచ్చు. లేదా ఆ పారామీటర్స్ యొక్క డేటా టైప్స్ డిఫరెంట్ ఉండొచ్చు. లేదా ఆ మెథడ్ యొక్క ఆ మెథడ్ యొక్క డేటా టైప్ డిఫరెంట్ ఉండొచ్చు. సో, మనకి 3 వేస్‌లో మెథడ్ ఓవర్‌లోడింగ్ ఈస్ నథింగ్ బట్ సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. సో, మెథడ్ ఓవర్‌లోడింగ్ అలోస్ ఏ క్లాస్ టు హావ్ మోర్ థాన్ వన్ మెథడ్ విత్ ద సేమ్ నేమ్ యాస్ లాంగ్ యాస్ దట్ పారామీటర్ లిస్ట్స్ ఆర్ డిఫరెంట్. లైక్ డేటా టైప్ అవ్వచ్చు, నంబర్ ఆఫ్ పారామీటర్స్ అవ్వచ్చు. ఇవన్నీ డిఫరెంట్ అయితాయి. సో, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్‌లోడెడ్ మెథడ్స్ మస్ట్ హావ్ ది సేమ్ నేమ్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో, ఇప్పుడు నేను ఒక ఓవర్‌లోడెడ్ మెథడ్స్ రాసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఆహ్, ఐ మీన్ మెయిన్ మెథడ్‌లో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఆహ్, 2, 2, 2 నంబర్స్ మధ్య ఏది మాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. ఇంకా 3 నంబర్స్ మధ్య కూడా ఏది మాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. రెండిటికి సేమ్ మెథడ్ నేమ్ ఉండాలి. సో, నేను ఎలా రాస్తున్నాను స్టాటిక్ మెథడ్‌తో రాస్తున్నాను. STATIC స్టాటిక్ లైక్ ఇంటిజర్ రిటర్న్ చేయాలది. ఇంట్ సో, max ఆఫ్ ఇంట్ A, కామా ఇంట్ B. ఓకే. ఇది ఫస్ట్ మెథడ్. సో, దీంట్లో ఏం చేయాలి మనం ఇఫ్ A గ్రేటర్ థాన్ B అయితే రిటర్న్ A, ఎల్స్ రిటర్న్ B. ఇప్పుడు నేను ఇదే మాక్సిమం మెథడ్‌ని 3 పారామీటర్స్ యూజ్ చేసి రాస్తాను. సో, దాన్నే ఓవర్‌లోడింగ్ అంటారు. సో, ఇప్పుడు నేను సేమ్ మెథడ్‌ని స్టాటిక్ ఇంట్ max. సో, ఇక్కడ నేను సేమ్ అయినా తీసుకోవచ్చు. వేరే వేరే వేరియబుల్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ XYZ తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ లేదా LMN అని తీసుకుంటాను. ఇంట్ L, కామా ఇంట్ M, కామా ఇంట్ N. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్ లాజిక్ రాస్తున్నాను. ఇఫ్ ఆ లాజిక్ ఏంటంటే L గ్రేటర్ థాన్ M అండ్ L గ్రేటర్ థాన్ N అయితే రిటర్న్ L మాక్సిమం అని రిటర్న్ చేస్తుంది. లేదా జస్ట్ ఎ సెక్ ఇక్కడ మనకి సెమీకోలన్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ M రెండిటికంటే పెద్దనుకోండి. M గ్రేటర్ థాన్ L అండ్ M గ్రేటర్ థాన్ N అనుకోండి. ఇక్కడ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ కూడా M గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు N అయితే మనకి రిటర్న్ ఇక్కడ ఏం రిటర్న్ చేయాలి మనం? M రిటర్న్ చేయాలి. ఎందుకంటే అది మాక్సిమం వాల్యూ అది. లేదా లాస్ట్‌ది రిటర్న్ చేస్తాం. రిటర్న్ N. సో, ఇది మనకి మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటే. దిస్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి. అదే ఇక్కడ చూస్తే మనకి 3 పారామీటర్స్ ఉన్నాయి. ఇన్ థిస్ వే వి అచీవ్ ది మెథడ్ ఓవర్‌లోడింగ్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మనకి డిఫరెంట్ పారామీటర్స్. ఇంకొక నోట్ ఏంటంటే మీకు ఆ నోట్ ఏంటంటే సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేను ఇంట్ L, ఇంట్ M అని తీసుకొని జస్ట్ ఇక్కడ నేను ఫ్లోట్ పెడితే దిస్ ఈస్ రాంగ్. ఓకే. దిస్ ఈస్ రాంగ్ వే బికాజ్ ఇక్కడ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. సేమ్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఓన్లీ డేటా టైప్ ఒక్కటే మార్చి తీసుకుంటే దిస్ ఈస్ రాంగ్. వెరస్ ఇక్కడ ఫ్లోట్ తీసుకుంటే అది రైట్ అవుతుంది. ఇది ఫ్లోట్ ఇంకా ఇది కూడా ఫ్లోట్ తీసుకుంటే రైట్ అవుతుంది. బట్ యాస్ ఇట్ ఈస్ మొత్తం అన్నీ సేమ్ ఉండి ఇది ఒక్క డేటా టైప్ ఒక్కటే మారిస్తే మాత్రం అది మనం మెథడ్ ఓవర్‌లోడింగ్ కింద కన్సిడర్ రాదు. మనకి ఎర్రర్ వస్తుంది. సో, మనం బ్యాక్ చేసేద్దాం. సో, ఇక్కడ ఇంట్ ఇక్కడ కూడా ఇంట్ ఇక్కడ కూడా ఇంట్. సో, దీని తర్వాత మనం మెయిన్ మెథడ్ రాద్దాం ఇప్పుడు.
పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. ఇప్పుడు క్యాపిటల్ అది. సో నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మనం టూ రిజల్ట్స్ తీసుకోవాలి. రిజల్ట్ 1 తీసుకుంటున్నాను నేను. రిజల్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ నేను టూ వేరియబుల్స్ ఉన్న టూ పారామీటర్స్ ఉన్న మాక్సిమం వాల్యూని కాల్ చేస్తున్నా. మ్యాక్స్ ఆఫ్ టూ వాల్యూస్ ఏదో ఒకటి పంపించుకోవచ్చు మనం. 10, 30 ఇంట్ రిజల్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ 15, 80, 25. ఓకే. ఇప్పుడు నేను దీంట్లో మాక్సిమం వాల్యూ తెలుసుకోవడానికి రెండింటిని ప్రింట్ చేయాలి మనం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇప్పుడు మనం కాల్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ కాల్ చేసాం. ఇప్పుడు ఈ రిజల్ట్స్‌ని ప్రింట్ చేస్తాం. ఇక్కడ రిటర్న్ వాల్యూ చేసి ఇక్కడ రిజల్ట్ మనకు స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10, 30 వెళ్ళినాయి. 10, 30 2 పారామీటర్స్ ఎక్కడున్నాయి? ఇక్కడుంది. సో, ఏలో 10 వెళ్తుంది. బిలో 30 వెళ్తుంది. 10 ఈస్ గ్రేటర్ థాన్ 30 చూస్తుంది. సో, ఇది ఫాల్స్. మనకి 30 రిటర్న్ బి అంటే రిటర్న్ 30 అనేది ఇక్కడ రిజల్ట్ 1లో స్టోర్ అవుతుంది. సో, రిజల్ట్ 1 ప్రింట్ చేయాలి ఇప్పుడు మనం. రిజల్ట్ 1 సేమ్ ఇలాగే మనం రిజల్ట్ 2ను కూడా ప్రింట్ చేయాలి. సో, 30 అండ్ 80 అనేవి ఇలా సక్సెస్‌ఫుల్‌గా మనకి ప్రింట్ అయితాయి. సో, ఇన్ దిస్ వే మనకి ఇక్కడున్న 2 మెథడ్స్ కూడా కాల్ అయినాయి. సో, ఇలా మనం 2 వాల్యూస్ మధ్య మాక్సిమం వాల్యూ కనుక్కోం. సో, దిస్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్‌లోడింగ్. ఒకసారేమో 2 పారామీటర్స్ పాస్ చేసాం. ఒకసారేమో 3 పారామీటర్స్ పాస్ చేసాం. 4 పారామీటర్స్‌కి ఇంకో మెథడ్ కూడా రాయొచ్చు సేమ్ నేమ్‌తో. సో, దిస్ ఈస్ హౌ వి అచీవ్ ది మెథడ్ ఓవర్‌లోడింగ్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ మెథడ్ ఓవర్‌లోడింగ్ కాన్సెప్ట్. సో, ఇప్పుడు మనం ఇక్కడ అన్ని చూద్దాం. మెథడ్ ఓవర్‌లోడింగ్ అలౌస్ ఏ క్లాస్ టు హావ్ మోర్ థాన్ వన్ మెథడ్ లైక్ ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసినట్టు వితిన్ ద సేమ్ నేమ్ యాస్ లాంగ్ యాస్ ద పారామీటర్ లిస్ట్స్ ఆర్ డిఫరెంట్. నెక్స్ట్ ఆల్ ఓవర్‌లోడెడ్ మెథడ్స్ మస్ట్ హావ్ సేమ్ నేమ్. ఎన్ని ఓవర్‌లోడెడ్ మెథడ్స్ ఉన్నా అవన్నీ కూడా సేమ్. లైక్ ప్రీవియస్‌గా మ్యాక్స్ ఉంది కదా! అలా ఎన్నైనా తీసుకోవచ్చు. కానీ మ్యాక్స్ అనే మెథడ్ సేమ్ నేమ్ మాత్రం ఉండాలి. నెక్స్ట్ ద పారామీటర్ లిస్ట్ మస్ట్ డిఫర్ ఇన్ టైప్. లైక్ టైప్‌లో లైక్ డేటా టైప్ అయినా డిఫరెంట్ అయ్యి ఉండాలి. లేదా నంబర్ ఆఫ్ పారామీటర్స్ అయినా డిఫరెంట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఓవర్‌లోడెడ్ మెథడ్స్ క్యాన్ హావ్ డిఫరెంట్ రిటర్న్ టైప్స్. ఎప్పుడు డిఫరెంట్ రిటర్న్ టైప్స్ అంటే మనకి పారామీటర్స్ ఇంకా దాని రిటర్న్ టైప్ అనేది సేమ్ ఉండాలి. లేకపోతే అది డిఫరెంట్ టైప్స్ ఉండకూడదు. లైక్ ప్రీవియస్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. లైక్ ఇఫ్ ఇట్ ఈస్ హావింగ్ సేమ్ నేమ్ విత్ సేమ్ పారామీటర్స్ దెన్ ఇట్ మస్ట్ నాట్ హావ్ ద సేమ్ రిటర్న్ టైప్. లైక్ ప్రీవియస్‌గా ఆల్రెడీ మీకు చెప్పాను ఇది. సమ్ చేస్తున్నా అదే ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ నోట్ ఆఫ్ మెథడ్ ఓవర్‌లోడింగ్. లైక్ పాలిమార్ఫిజంని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌కి మెథడ్ ఓవర్‌లోడింగ్ అని చెప్పొచ్చు. బికాస్ సేమ్ నేమ్ బట్ ఇట్ పెర్ఫార్మ్స్ డిఫరెంట్‌లీ ఫర్ డిఫరెంట్ పారామీటర్స్. సో, పాలిమార్ఫిజం ఈస్ అచీవ్డ్ బై మెథడ్ ఓవర్‌లోడింగ్ మీన్స్ సేమ్ నేమ్ బట్ కాలింగ్ డిఫరెంట్ మెథడ్స్. Hope you all understood this method overloading. Now, we already seen the example like finding greatest of two numbers in two integer numbers, three integers numbers and two float numbers కూడా తీసుకోవచ్చు. ఇంకొక మెథడ్ కూడా రాయొచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ సెక్ ఇక్కడ ఇంకొక మెథడ్ కూడా రాయొచ్చు మనం. లైక్ స్టాటిక్ ఇంట్. సో, ఇలా ఇంకొక మెథడ్ కూడా రాసుకోవచ్చు. లైక్ స్టాటిక్ ఫ్లోట్ మ్యాక్స్. సో, ఇక్కడ ఫ్లోట్ ఎక్స్, ఫ్లోట్ వై అని తీసుకోవచ్చు. సో, ఇక్కడ మనం డిఫరెంట్ పారామీటర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్స్ తీసుకున్నాం. సో, దిస్ ఈస్ కాల్డ్ మెథడ్ ఓవర్‌లోడింగ్. సో, దాన్ని నేను ఫ్లోట్ వాల్యూలో స్టోర్ రిటర్న్ ఎందుకంటే ఇది రిటర్న్ ఫ్లోట్ చేస్తుంది. ఫ్లోట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఫ్లోట్ రిజల్ట్ 3 అని తీసుకున్నాను. ఆ రిజల్ట్ 3ని ప్రింట్ చేశాను. ఈ 2 వాల్యూస్‌లో మనకి 10.5 పెద్దది కాబట్టి మనకి 10.5 అనేది అవుట్‌పుట్‌గా వచ్చింది. ఇన్ దిస్ వే వి అచీవ్ ది మెథడ్ ఓవర్‌లోడింగ్ కాన్సెప్ట్. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ method overloading concept and important notes on that. We have to remember this important topics. I mean important this points. Hope you understood this method overloading concept clearly. Next topic is, this is the example we have seen, variable arguments. సో, ఇప్పుడు మనకి ప్రీవియస్‌గా మనం ఏం చూసాం? మనం ఎలా రాసుకుంటున్నాం మెథడ్ ఓవర్‌లోడింగ్‌లో? బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ పారామీటర్స్ గాని, డిఫరెంట్ డేటా టైప్స్. ఇది ఇక్కడ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ పారామీటర్స్ రాసుకుంటున్నాం బేసిక్‌గా అయితే. సో, ఇప్పుడు నంబర్ ఆఫ్ పారామీటర్స్ పెరిగే కొద్దీ మనం డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంటే 2 మెథడ్స్ ఒకటుంటే ఒక మెథడ్ రాసుకుంటాం. 2 ఉంటే
ఇంకొక మెథడ్ రాస్తాం. 2 పారామీటర్స్ ఉంటాయి. 3 ఉంటే 3 అలా ఎన్ని పారామీటర్స్ ఉంటే అన్ని మెథడ్స్ రాయాల్సొస్తుంది. అలా కాకుండా నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పారామీటర్స్ అంటే ఎన్ని పారామీటర్స్ అయినా ఉండని నాకు. నేను ఒక మెథడే రాయని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ షో అని రాసాను. అయినా ఒక్కటే రాస్తా నేను. ఒక్క మెథడే రాస్తాను. ఇక్కడ నేను ఎన్ని పారామీటర్స్ ఇచ్చినా అది రన్ అవుతూనే ఉండాలి. ఏమి ఇయకపోయినా రన్ అవ్వాలి. ఒక 100 ఇచ్చినా రన్ అవ్వాలి. 5 ఇచ్చినా రన్ అవ్వాలి. అలా మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పారామీటర్స్ మెథడ్ అనేది రన్ అవుతూ ఉండాలి. దట్ ఈస్ అచీవ్డ్ బై వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. సో, ఈ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ ఏం చేస్తాయంటే మన చాయిస్ ఆర్బిటరీ అంటారు దాన్ని. సో, మన చాయిస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి మెథడ్‌కి దాన్ని రన్ చేయొచ్చు. సో, దీని డెఫినిషన్ చూద్దాం ఇప్పుడు. వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ వేరాక్స్ అంటారు దీన్ని. అలోస్ అస్ టు పాస్ అన్ ఆర్బిటరీ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ టు ఎ మెథడ్. అంటే మన చాయిస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఎన్ని నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మన ఇష్టం వచ్చినయి పంపించుకోవచ్చు. వైల్ కాలింగ్ ద మెథడ్ మస్ట్ రన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. లైక్ ఎన్ని నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా పంపించుకున్నా గాని మెథడ్ అనేది రన్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ యాస్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. దీస్ ఆర్గ్యుమెంట్స్ మస్ట్ బి ఆఫ్ సేమ్ డేటా టైప్. ఓకే. ఇవన్నీ కూడా సేమ్ ఒకటి కొన్ని ఫ్లోట్, కొన్ని అట్లా ఉండకూడదు. డైరెక్ట్‌గా అన్ని ఇంటిజర్స్ ఉండాలి. లేకపోతే అన్ని ఫ్లోట్ అలా ఉండాలి. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ నోట్. ఒక ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఒక 1 ఆర్గ్యుమెంట్ పాస్ చేసి ఇంకా మిగతాయన్ని వేరే ఆర్గ్స్ కూడా పాస్ చేయొచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ప్రోగ్రామ్ రాసి ప్రోగ్రామ్ రాసుకుంటూ చూద్దాం ఇప్పుడు. సో, ఇక్కడ నేను ప్రోగ్రామ్ రాస్తున్నాను ఇప్పుడు. సో, మనకి స్టాటిక్ నేనేం రాస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని పేర్లిస్తాను. లైక్ అజయ్, రాము, రఘు అని కొన్ని పేర్లిస్తాను. ఎన్ని పేర్లిస్తానో నాకు గూడా తెలవదు. ఒక క్లాస్‌లో ఎంతమంది జాయిన్ అవుతారో నాకు గూడా తెలవదు. ఎన్ని పేర్లిచ్చినా గాని అవన్నీ పేర్లు ఒక మెథడ్ నాకు ప్రింట్ అవ్వాలి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ అంటే నేను ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తానో నాకు తెలీదు. అవన్నీ ప్రింట్ అవ్వాలి. సో, నేను ఇప్పుడేం చేయాలి వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ మెథడ్ తీసుకోవాలి. వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ ఎలా అచీవ్ చేస్తామంటే దానికి సింటాక్స్ వచ్చేసరికి మనకి సో, దిస్ ఈస్ ద సింటాక్స్. సో, వేరియబుల్ ఆర్గ్యుమెంట్ సింటాక్స్ ఇది. ఏ డేటా టైప్ ఉంటే ఆ డేటా టైప్ 3 డాట్స్ ఇవ్వాలి. 3 డాట్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేమ్ ఇవ్వాలి. లైక్ ఎక్స్ అయినా, వై అయినా ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. అప్పుడు దిస్ ఈస్ నథింగ్ బట్ రైటింగ్ ఇదొక అరే అన్నట్టు. ఇంట్ ఎక్స్ ఆఫ్ ఇలా. ఇదొక అరే అన్నట్టు. కాకపోతే దిస్ ఈస్ వెరీ సిమిలర్ టు దిస్ బట్ దిస్ ఈస్ ద మోస్ట్ ప్రిఫర్డ్ వే. సో, ఇదొక అరే అన్నట్టు. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్. సో, దిస్ ఈస్ ఈక్వల్ టు దిస్. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడేమి పాస్ చేయకపోతే జీరో అరేలో ఏమి ఎలిమెంట్స్ లేనట్టు. ఇలా ఎన్ని పాస్ చేస్తే ఆ అరేలో అది స్టోర్ చేసుకొని మనకిక్కడ కోడ్ దాన్ని బట్టి రన్ అవుతా ఉంటది. సో, ఇప్పుడు మనం స్ట్రింగ్స్ తీసుకుంటున్నాం కాబట్టి లైక్ ఇప్పుడు మనం స్టాటిక్ నేను జస్ట్ డిస్‌ప్లే చేయాలనుకుంటున్నా. సో, నేనేమి రిటర్న్ పంపియక్కర్లేదు. స్టాటిక్ వాయిడ్ షో. సో, ఇక్కడ నేను ఏం పంపిస్తానంటే మెయిన్ మెథడ్ నుంచి పేర్లు పంపిస్తాను. లైక్ అజయ్, రాము, రఘు అని పేర్లు పంపిస్తాను. సో, పేర్లంటే ఏంటి స్ట్రింగ్స్. సో, స్ట్రింగ్ డేటా టైప్ తీసుకోవాలి. స్ట్రింగ్ ఇక్కడ నేను వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఎన్ని వాల్యూస్ ఇస్తానో తెలీదు కదా! మనం ఎన్ని పేర్లు ఇస్తానో తెలీదు కాబట్టి ఇక్కడ మనం స్ట్రింగ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్‌కి ఇది సింటాక్స్. ఇక్కడ ఏది పేరైనా ఇచ్చుకోవచ్చు. నేను యెస్ ఇచ్చుకోవచ్చు. లేకపోతే ఏదైనా యెస్ అని ఇచ్చుకున్నాను. ఇక్కడ మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాసుకోవాలి. సో, ఆ పేర్లన్నీ ప్రింట్ చేయాలి. తన యూజర్ దగ్గర ఏమేం పేర్లు ఇస్తాడో అన్నీ ప్రింట్ చేయాలి. సో, నేను ఫర్ లూప్ రాస్తున్నాను. సో, ఇది స్ట్రింగ్ కాబట్టి నేను ఫర్ ఇంట్ i = 0 i లెస్ థాన్ ఈ స్ట్రింగ్ యొక్క అంటే ఇదొక అరే అవుతుంది ఇప్పుడు. ఇప్పుడు దిస్ ఈస్ ఈక్వల్ టు స్ట్రింగ్ అరే అన్నట్టు. ఓకే. దిస్ ఈస్ మస్ట్ రిమెంబర్. సో, ఇప్పుడు దీన్ని లెంత్ ఎన్ని యూజర్ ఇస్తే అంత లెంత్ అయితది. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తే అన్ని యూజర్ ఎంత ఆర్గ్యుమెంట్స్ ఇస్తే అంత లెంత్ మనకి ఆటోమేటిక్‌గా ఈ లెంత్ మెథడ్‌తో వస్తది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి i ప్లస్ ప్లస్. సో, ఇక్కడ మనకిప్పుడు ప్రింట్ చేయాలి అన్నిటిని. సో, డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ఏం ప్రింట్ చేయాలి? ఇక్కడున్న అరేస్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ అంటే మనం ఏమేమి పాస్ చేస్తామో అన్ని. సో, యెస్ ఆఫ్ i. ఓకే. ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ రాద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో, మెయిన్ మెథడ్‌లో
ఇక్కడ మనం ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేస్తాం. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ మెథడ్‌ని డిస్‌ప్లే చేస్తాను. షో ఇక్కడ నేను పేర్లు రాస్తాను. రాము, రఘు ఎన్నన్నా ఇచ్చుకోవచ్చు మనం. బికాస్ ఇది వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఎన్నిస్తే అన్ని తీసుకుంటుందది. రఘు, రాజు అని తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. రాము, రఘు, రాజు. సో, దిస్ ఈస్ హౌ వి అచీవ్ ది వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ నేను ఎన్ని పేర్లు ఇచ్చినా తీసుకుంటది ఇట్లా. 100 నేమ్స్ ఇచ్చినా గాని అవి 100 అన్ని ప్రింట్ అయితాయి. నేను ఇప్పుడు ఇంకొక దీంట్లో ఒక నోట్ ఉంది. ఆ నోట్ ఏంటో చూద్దాం ఇప్పుడు. వి కెన్ ఆల్సో పాస్ వన్ ఆర్గ్యుమెంట్ అండ్ వేర్ ఆర్గ్స్. అంటే ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేసి మిగతా అన్ని వేర్ ఆర్గ్స్ ఉండాలి. కాకపోతే వేర్ ఆర్గ్స్ అంటే వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా లాస్ట్‌లోనే ఉండాలి. ఇప్పుడు నేను ఒక ఇంటిజర్‌ని కూడా పాస్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నాకు 1 రాము, 2 రఘు అలా రావాలనుకోండి. ఏదో ఒక స్టార్ట్ అని తీసుకుంటున్నాను. స్టార్ట్ జస్ట్ స్టార్ట్ అది. సో, ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్. సో, ఇక్కడ నేను ఒక నంబర్ కూడా పంపించవచ్చు. 1, సో, ఇప్పుడు ఈ 1 అనేది దీంట్లోకెళ్తుంది. తర్వాత 1 అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ రఘుకు 2 రావాలి కాబట్టి స్టార్ట్ ప్లస్. ఇప్పుడు ఇక్కడ నాకు స్టార్ట్ కూడా ప్రింట్ అవ్వాలి. స్టార్ట్ ప్లస్. ఇక తర్వాత నేను ఒక స్పేస్ ఇవ్వాలనుకుంటున్నా. సో, ఇప్పుడు మనకి 1 రాము, 2 రఘు, 3 రాజు అలా ప్రింట్ అవుతుంది. ఇన్ థిస్ వే వి అచీవ్ ది వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్. ఈ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, యూజర్ ఎన్ని వాల్యూస్ ఇస్తాడో తెలీదు మనకి. నంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే మనకి ఎన్ని వాల్యూస్ ఇచ్చినా గాని రన్ అవ్వాలనుకున్నప్పుడు ఈ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ అనేది యూజ్ చేస్తాం. హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్ దిస్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్స్ కాన్సెప్ట్. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ వి హావ్ సీన్. నెక్స్ట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఇది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఎలా అచీవ్ చేస్తామంటే మనం రన్ టైమ్‌లో మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేస్తాం. సో, దానికి నేనేం చేస్తున్నానంటే రన్ టైమ్ దాన్ని నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో, ఈ కమాండ్ ప్రాంప్ట్‌లో మనకి డిఫరెంట్ ఉంటాయి. లైక్ డైరెక్టరీస్ అంటే డైరెక్టరీస్ అన్నీ ఓపెన్ అయితాయి. ఇంకా లేదంటే మనకి ఇప్పుడు క్లియర్ చేయాలంటే సీఎల్ఎస్. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ కమాండ్స్ అవైలబుల్ ఇన్ కమాండ్ ప్రాంప్ట్. సో, ఇప్పుడు నేను నోట్‌ప్యాడ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో, నోట్‌ప్యాడ్ ఓపెన్ అయిపోయింది. ఓకే. ఈ నోట్‌ప్యాడ్‌లో నేను ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసి దాన్ని కంపైల్ చేయాలనుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం కంపైల్ చేద్దాం. నోట్‌ప్యాడ్. దాంట్లో నేనేమని క్రియేట్ చేయాలనుకుంటున్నా నోట్‌ప్యాడ్ పేరు టెస్టింగ్ లేదా టెస్టర్ డాట్ జావా. ఇప్పుడు వాంట్ టు క్రియేట్ ఏ న్యూ ఫైల్. ఈ పేరు మీద న్యూ ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటే యెస్ అని కొట్టండి. తర్వాత ఇప్పుడు మనం రాద్దాం. రాద్దాం. క్లాస్ టెస్టర్. ఓకే. క్లాస్ టెస్టర్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ నేమ్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి. దిస్ ఈస్ కాల్డ్ యాస్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్. సో, ఇక్కడ మనం డైరెక్ట్‌గా మనం ఇక్కడ రన్ చేసేటప్పుడే కమాండ్స్‌ని పాస్ చేస్తాం. లైక్ ఎన్ని కమాండ్స్ అంటే అన్ని కమాండ్స్‌ని పాస్ చేస్తాం. అవన్నీ డైరెక్ట్‌గా ఇక్కడ ప్రింట్ అయిపోవాలి. యూజర్ ఏమి ఇవ్వడు. లైక్ రన్ టైమ్‌లోనే ఇప్పుడు మనం జావా స్పేస్ టెస్టర్ అని కొట్టి దాని తర్వాత కొన్ని వాల్యూస్ ఇస్తే అది ఆటోమేటిక్‌గా ఇక్కడ తీసుకోవాలి. దానికి నేను కోడ్ ఎలా రాస్తున్నానంటే ఇక్కడ యూజర్ ఏమి ఇస్తాడు స్ట్రింగ్ ఆర్గ్స్ అని ఉంది. సో, స్ట్రింగ్ డేటా టైప్ ఇవ్వాలి. సో, నేను ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఫర్ స్ట్రింగ్. సో, ఫర్ ఈచ్ లూప్ కాబట్టి ఎక్స్ ఏదో ఒకటి ఆర్క్స్. ఇక్కడ ఆర్క్స్ ఉంది కాబట్టి ఏఆర్జిఎస్ ఆర్క్స్ అంటే మనం యూజర్ ఇక్కడ ఏమి ఇచ్చా అవి దీంట్లో స్టోర్ అవుతాయి. ఇప్పుడు ఆ ఎక్స్ని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసాం. ఇక్కడ 2 బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఇంకొక బ్రాకెట్ క్లోజ్ చేయాలి.
ఓకే. 1, 2, 3. 1, 2, 3. సో, సక్సెస్‌ఫుల్‌గా మనం ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనం జావా సి స్పేస్ టెస్టర్ డాట్ జావా. సో, సక్సెస్‌ఫుల్‌గా అది కంపైల్ అయింది. కంపైల్ అయిన తర్వాత జావా స్పేస్ టెస్టర్ చేస్తే మనకి ఏం రన్ కావాలి. అదే నేను జావా స్పేస్ టెస్టర్ హెల్ప్ హలో అని ప్రింట్ అయింది. అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఇక్కడున్న హలో జస్ట్ ఇక్కడున్న మనం రాసిన హలో ఇక్కడ మనం రాసిన హలో ఇక్కడ స్టోర్ అవుతుంది. సో, నేను హలో కాకుండా ఇంకెక్కువ రాస్తాను అనుకోండి జావా స్పేస్ టెస్టర్ హలో ఆల్ అనేసి మన హలో ఆల్ 2 ప్రింట్ అవుతాయి. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇస్తే దిస్ ఇస్ నథింగ్ బట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో, కమాండ్ అప్పుడు రన్నింగ్ టైమ్‌లో మనం ఈ ఆర్గ్యుమెంట్స్‌ని ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ యాస్ command line arguments. Hope you all understood this command line arguments. And the last topic is recursion. సో, రికర్షన్ ఇస్ నథింగ్ బట్ మనం మోస్ట్ కేసెస్‌లో జావాలో రికర్షన్ అనేది యూజ్ చేయం. ఈ రికర్షన్ కూడా మనం ఫర్ లూప్ అండ్ వైల్ లూప్‌తో అచీవ్ చేసేయొచ్చు. బట్ రికర్షన్ కాన్సెప్ట్ ఏంటంటే కాలింగ్ ఇట్స్ ఓన్ మెథడ్. సో, దాన్నే రికర్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నేను ఒక రికర్షన్‌కి ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఇది మనకి డిస్‌ప్లే చేయాలి. అంటే ఎన్ని వాల్యూస్ ఇస్తే ఇక్కడ 4 అని ఇస్తే 4 నంబర్స్ డిస్‌ప్లే చేయాలి. 1, 2, 3, 4 అలా. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇఫ్ ఫస్ట్ నేను సేమ్ మెథడ్ రాయటం మనకొచ్చు. సో, స్టాటిక్ వాయిడ్ ఫన్ ఇంట్ ఆఫ్ వెన్. సో, ఈ 4 వాల్యూ ఇక్కడికెళ్తుంది. 4 గ్రేటర్ అంటే 0 దాకా చూస్తుంది. 0, 1, 2, 3, 4 ఎలా ప్రింట్ చేస్తామంటే ఇప్పుడు మనకి 4 ఈస్ గ్రేటర్ థాన్ 0. సో, ట్రూ కండిషన్. సో, 4 ప్రింట్ అవుతుంది. 4 ప్రింట్ అయిన తర్వాత మనకిక్కడ ఫన్ ఆఫ్ n - 1 4 - 1 3. సో, ఫన్ ఆఫ్ 3 మళ్ళా ఇదే మెథడు దీన్నే కాల్ చేస్తుంది. ఈ మెథడ్ లోపల దీన్నే రికర్షన్ అంటాం మనం. సో, కాలింగ్ ఇట్స్ ఓన్ మెథడ్ ఈస్ కాల్డ్ యాస్ రికర్షన్. రికర్షన్ ఈస్ ఎ టెక్నిక్ వేర్ ఎ మెథడ్ కాల్ ఇట్‌సెల్ఫ్ టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్. బేస్ కండిషన్ ఏంటంటే దీంట్లో ఖచ్చితంగా ఆహ్, ఆ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోవాలి. రికర్షన్ అనేది ఎండ్ అయిపోవాలి. ఇక్కడ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? మనకి వాల్యూ అనేది 0 వచ్చేస్తే ఎండ్ అయిపోతుంది. సో, ఈ ఈ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా మనం రికర్షన్‌లో యూజ్ చేయాలి. లేకపోతే మనకి అది ఇన్ఫినైట్ లూప్‌లోకి పడిపోతుంది. సో, ఇప్పుడు మనకేం జరుగుతుంది? ఫస్ట్ 4 అనేది చెక్ చేసింది. 4 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత 3 అవుతుంది. 3 గ్రేటర్ థాన్ 0 3 ప్రింట్ అవుతుంది. తర్వాత 2 ప్రింట్ అవుతుంది. తర్వాత 1 ఇప్పుడు మనం చూస్తే మనకి 4, 3, 2, 1 అదే నేను ఇది ఇక్కడ పెట్టాననుకోండి. ఇప్పుడేమవుతుందంటే మనకు 1, 2, 3, 4 వస్తుంది. ఎందుకొస్తుందంటే అది ఇక్కడ మనం చూస్తే సేమ్ 4 అనేది ఇక్కడ 4 ఉంది. 4 అనేది ఇక్కడికెళ్తుంది. 4 గ్రేటర్ థాన్ 0 ఫస్ట్ ఏమవుతుంది మనకి 3 అయిపోతుంది. ఫన్ ఆఫ్ 3 సో, మళ్ళా దీనికెళ్తుంది. సో, ఫస్ట్ ఇదంతా రన్ అయిన తర్వాత లాస్ట్ స్టేట్మెంట్ ఫన్ ఆఫ్ 1 వస్తుంది. ఫన్ ఆఫ్ 1 అంటే 1 ఆఫ్ 1 అంటే 1 తర్వాత ఈ 1 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో, ఇక్కడ దానికి డిఫరెన్స్ ఏంటంటే దాని ప్రీవియస్ మెథడ్‌ని అది కాల్ చేస్తూ పోతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాస్ రికర్షన్. కాలింగ్ ఇట్స్ ఓన్ మెథడ్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్. దీన్ని మీరు డీబగ్ చేసినా గాని ఒకసారి తెలుస్తుంది మీకు ఈ కంట్రోల్ అనేది ఎలా వెళ్తుందని. దిస్ ఈస్ కాల్డ్ యాస్ రికర్షన్. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ recursion concept. Recursion is nothing but calling its own method is called as recursion. In this way, we have seen the entire concept of methods with live examples. Hope you all understood this recursion concept. Thank you. Thank you all.